ఆదికాండము 32. యాకోబు తన త్రోవను వెళ్ళుచుండగా దేవదూతలు అతనిని ఎదుర్కొనిరి. యాకోబు వారిని చూచి ఇది దేవుని సేవ అని చెప్పి ఆ చోటికి మహనయీము అని పేరు పెట్టెను. యాకోబు ఏదేము దేశం అనగా శేయీరు దేశమున్న తన సహోదరుడైన ఏసావు నొద్దకు దూతలను తనకు ముందుగా పంపి, మీరు నా ప్రభువైన ఏసావుతో, ఇంతవరకు నేను లాబాను నొద్ద నివసించి ఉంటిని. నాకు పశువులు, గాడిదలు, మందలు, దాసీజనమును కలరు. నీ కటాక్షము నా యందు కలుగునట్లుగా నా ప్రభువు నాకు ఇది తెలియచేయనంపితిని. నీ సేవకుడైన యాకోబు నీవెవరవని చెప్పుడని వారికి ఆజ్ఞాపించెను. ఆ దూతలు యాకోబు నొద్దకు తిరిగి వచ్చి, మేము నీ సహోదరుడైన ఏసావు నొద్దకు వెళితిమి. అతడు 400 మందితో నిన్ను ఎదుర్కొన వచ్చుచున్నాడని చెప్పగా యాకోబు మిక్కిలి భయపడి తొందరపడి ఏసావు ఒక గుంపు మీదకు వచ్చి దాని హతము చేసినలా మిగిలిన గుంపు తప్పించుకొని పోవుననుకొని తనతోనున్న జనులను, మందలను, పశువులను, ఒంటెలను 2 గుంపులుగా విభాగించెను. అప్పుడు యాకోబు, నా తండ్రి అయిన అబ్రహాము దేవా, నా తండ్రి అయిన ఇస్సాకు దేవా, నీ దేశం నాకు నీ బంధువుల యొద్దకు తిరిగి వెళ్ళము. నీకు మేలు చేసినని నాతో చెప్పిన యెహోవా, నీవు నీ సేవకునికి చేసిన సమస్తమైన ఉపకారములను సమస్త సత్యమునకును అపాత్రుడను. ఎట్లనగా నా చేతి కర్ర మాత్రమే ఈ యొర్దాను దాటితిని. ఇప్పుడు నేను 2 గుంపులైతిని. నా సహోదరుడైన ఏసావు చేతిలో నుండి దయచేసి నన్ను తప్పించుము. అతడు వచ్చి పిల్లలతో తల్లిని నన్ను చంపునేమో అని అతనికి భయపడుచున్నాను. నేను నీకు తోడై నిత్యముగా నీకు మేలు చేయించు విస్తారమగుట వలన లెక్కింపలేని సముద్ర ఇసుక వలె నీ సంతానము విస్తరింపచేయునని సెలవిచ్చితివే అనెను. అతడు అక్కడ ఆ రాత్రి గడిపి తాను సంపాదించిన దానిలో తన అన్నయ్యన ఏసావు కొరకు ఒక కానుకను అనగా 200 మేకలను, 20 మేకపోతులను, 200 గొర్రెలను, 20 పొట్టెలను, 30 పొడి ఒంటెలను, వాటి పిల్లలను, 40 ఆవులను, 10 ఆబోతులను, 20 ఆడుగాడిదలను, 10 గాడిద పిల్లలను తీసుకొని మందను వేరువేరుగా తన దాసుల చేతికి అప్పగించి, మీరు మందకు నడుమ ఎడమ నుంచి నాకంటే ముందుగా సాగి పొండని తన దాసులతో చెప్పెను. మరియు వారిలో మొదటి దానితో, నా సహోదరుడైన ఏసావు నిన్ను ఎదుర్కొని, నీవెవరి వాడవు, ఎక్కడికి వెళ్ళుచున్నావు, నీ ముందరనున్నవి ఎవరివని నిన్ను అడిగిన ఎడల నీవు, ఇవి నీ సేవకుడైన యాకోబువి, ఇది నా ప్రభువైన ఏసావు కొరకు పంపబడిన కానుక, ఇదిగో అతడు నా వెనుక వచ్చుచున్నాడని చెప్పమని ఆజ్ఞాపించెను. అట్లతను నేను ముందుగా పంపుచున్న కానుక వలన అతని సమాధానపరిచిన తరువాత నేను అతని ముఖము చూచెదను. అప్పుడు అతను, ఒకవేళ నన్ను కటాక్షించుకొని మీరు ఏసావును చూచినప్పుడు ఆ చొప్పున అతనితో చెప్పవలెననియు, మీరు ఇదిగో నీ సేవకుడైన యాకోబు మా వెనక వచ్చుచున్నాడని చెప్పవలెననియు, 2వ దానికిని 3వ దానికిని మందల వెంబడి వెళ్ళిన వారందరికీ ఆజ్ఞాపించెను. అతడు కానుకను తనకు ముందుగా పంపించి తాను గుంపులో ఆ రాత్రి నిలిచెను. ఆ రాత్రి అతడు లేచి తన 2 భార్యలను, తన 2 దాసీలను, తన 11 మంది పిల్లలను తీసుకొని యబ్బోకు రేవు దాటిపోయెను. యాకోబు వారిని తీసుకుని ఆ ఏరు దాటించి తనకు కలిగినదంతయు పంపివేసెను. యాకోబు ఒకడు మిగిలిపోయెను. ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడెను. తాను అతని గెలవకొనుట చూచి తొడగూడి మీద అతనిని కొట్టెను. అప్పుడు అతను ఆయనతో పెనుగులాడుట వలన యాకోబు తొడగూడవలసిను. ఆయన తెల్లవారుచున్నది కనుక నన్ను పోనిమ్మని అతడు, నీవు నన్ను ఆశీర్వదించితేనే గాని నిన్ను పోనీయను అనెను. ఆయన, నీ పేరేమిటని అడగగా అతడు యాకోబు అని చెప్పాను. అప్పుడు ఆయన, నీవు దేవునితో మనుషులతోనూ పోరాడి గెలిచితివి కనుక ఇక మీదట నీ పేరు ఇజ్రాయేలే, కానీ యాకోబు అనబడునని చెప్పాను. అప్పుడు యాకోబు, నీ పేరు దయచేసి తెలుపుమనెను. అందుకు ఆయన, నీవు ఎందు నిమిత్తము నా పేరు అడుగుతావని చెప్పి అక్కడ
అతన్ని ఆశీర్వదించను. యాకోబు నేను ముఖాముఖిగా దేవుని చూచి తిని, ఆయనను నా ప్రాణము దక్కినదని ఆ స్థలమునకు పెనూయేలు అని పేరు పెట్టెను. అతడు పెనూయేలు నుండి సాగిపోయినప్పుడు సూర్యోదయమాయెను. అప్పుడు అతను తొడకుంటుచు నడిచెను. అందుచేత ఆయన యాకోబు తొడగూటి మీద తుంటి నరము కొట్టినందున నేటి వరకు ఇశ్రాయేలు తొడగూటి మీదనున్న తుంటి నరము తినరు.